సో రవితేజ గారి మూవీ ఎంతవరకు వచ్చిందండి? అదండి స్టోరీ చెప్పారండి సార్కి. సార్ ప్రజెంట్ ఇంకొక సినిమా చేస్తున్నారు. మనది అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి ఆ 6 months గ్యాప్ హీరో లేదండి అప్పటిది కాదండి, ఇప్పుడు సార్ ఒక సినిమా చేస్తారు ఓకే మాస్ జాతర. అవును మాస్ జాతర చేస్తున్నారు. సో సార్ అది ఫినిష్ అయ్యేలోపు మనకు కూడా కొంచెం ప్రీ ప్రొడక్షన్ కి వర్క్ ఉందండి, చాలా వర్క్ ఉంది. ఓకే ఓకే సో అది కూడా సేమ్ ఇలానే ఉంటుందా? అది కొంచెం లేకపోతే అంటే రవితేజ గారిని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కమర్షియల్ ఫన్ సినిమాలా ఉంటుందా లేకపోతే ఎంటైర్ ఫన్ ట్రాక్? లేదండి ఇప్పటి వరకు సార్ కూడా చేయలేదండి అట్లాంటిది. సో అందుకని హీఈస్ ఎగ్జైటెడ్. ఓకే ఓకే అంటే అది కొత్త థాట్ అండి, థాట్ చాలా కొత్తగా ఉంటుంది మనకు. మ్యాడ్ యూత్ ఫన్ కాలేజ్ ఫన్ అయితే అది ఒక మంచి పాయింట్ ఉంటూ ఫన్ చేస్తామండి దాన్ని కూడా. ఓకే సో ఫన్ ఎలిమెంట్ అనేది కామన్, బట్ హీరోకి తగ్గ స్టోరీలో ఆల్రెడీ మీరు రెడీ చేసి పెట్టుకున్నారా అండి? ఇలా ఈ హీరోకి ఇది ఈ హీరోకి ఇది అట్లా ఏమన్నా? కొన్ని ఉన్నాయి. ఓకే సో అలాంటివన్నీ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే సిద్ధు టిల్లు స్క్వేర్ ఎలా ఉంటుంది సార్ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది ఎలా ఉంటుంది? సూపర్ అండి. అసలు మ్యాడ్ వర్కౌట్ అవ్వడానికి కారణం కూడా సిద్ధుయే. ఫస్ట్ తనే లైన్ ఉన్నాడండి, అదే బాగుంది కదా కాలేజ్ ఫన్ సార్ నేను మాట్లాడుతానని వంశీ నాతో చెప్పింది సిద్ధుయే అనమాట. సో టిల్లు స్క్వేర్ అప్పుడు ఇంకా నేను జలస్ ఫీల్ అయ్యే ఇద్దరు రైటర్స్ అనుదీప్ అండ్ సిద్ధు ఇస్ బ్రిలియంట్ అండి. సో సిద్ధుతో చేయాలి వెంటనే, బట్ మా కూడా బిజీగా ఉన్నాడు తెలుసు కదా. సో అంటే ఎలా ఉంటుంది సార్ అంటే ఇదంతా ఒక టీం వర్క్, అంటే ఒక డైరెక్టర్కి ఉన్నటువంటి విజన్ కానీ లేదా ఆయన ఎక్సైట్మెంట్ కానీ ఆయన ఎంతూజియాజం కానీ ఒక టీం అందరిపైన రిఫ్లెక్ట్ అవటం అనేది చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే వెళ్ళటం చేయడం రావటం లేదా 100% ఇవ్వటం జరుగుతుంది, కానీ బట్ ఒక టీం అంతా కూడా ఒక వైబ్లో వెళ్ళటం ట్రావెల్ చేయడము, ఆ అవుట్పుట్ మనకి కనిపించడము, అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ మీరే కాబట్టి అదంతా మీ నుంచే స్ప్రెడ్ అయిందా? బట్ మ్యాడ్ వన్ సక్సెస్ ఇంకా ఎక్కువ ఇచ్చినట్టు, అంటే నాకు ఒక ఎనర్జీ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆ మూడ్లోకి తీసుకురావడానికి హెల్ప్ అయినట్టు. అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ మీ నుంచి? ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదేనండి ఎంటర్టైన్మెంట్ వదలకుండా దాంట్లో కొత్త కొత్త జానర్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఉందండి. అంటే పెద్ద హీరోలతో సినిమా చేసేటువంటి క్రమంలో కొన్ని మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది కదా, సో అట్లాంటివి ఏమన్నా ఉంటాయా అసలు జనరల్గా మీరు? లేదండి నేను నెక్స్ట్ చేయబోయేదానికైతే ఏ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం రాలేదు. లేదండి ఇప్పుడు సినిమాకి హెల్ప్ అవుతుంది అని అనిపించింది అనుకోండి, మనం కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్ళిపోతామండి. పర్లేదు మేనేజబుల్ అని అనుకుంటే దాన్ని ఎట్లా తీసుకురావాలండి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ రామ్ది మెట్రోలో ట్రాక్ అండి, రామ్ నితిన్ది లవ్ ట్రాక్, గౌరీ ప్రియని కలిసేది, అదే మనోజ్ శృతి కలిసేది అంతా మెట్రోలో అండి. బట్ మెట్రోలో షూట్ చేయడము వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు. సో ఇప్పుడు నీకు మెట్రోనే కావాలి అని చెప్పి గొడవ చేస్తే కూర్చోవడం ఒక పద్ధతి, లేదు దాన్ని బస్సులోకి మార్చి ఆ బస్ స్టాండ్లో వాళ్ళిద్దరి మధ్య క్యూట్ మూమెంట్స్ క్రియేట్ చేసి నేను అది చేయడం వల్ల ఎవరో పల్లెటూరులో సేమ్ ఇట్లాంటిది నాకు కూడా జరిగింది. నేను మెట్రోలో చేసి ఉంటే అది కనెక్ట్ అయ్యేది కాదేమో. సో మనం దాంట్లో ఒక ప్రాబ్లం వస్తే దాంట్లో నుంచి ఎట్లా సొల్యూషన్ తెచ్చుకొని మేనేజ్ చేయాలని చూడాలేమో అని అనిపించింది. అలా కలిసి వస్తున్నాయి మీకు అన్ని. అవునండి నిజంగా చాలా.